చిత్తూరు జిల్లా భాగరాపేట కనుమ దారిలో అటవీ శాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. 15 మంది ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేసిన పోలీసులు 15 లక్షల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలు 5 కార్లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, ఈ 15 మంది కూలీల్ని పట్టుకున్నప్పుడు ఏమైనా ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందా? సమాచారం ఎలా అందింది? ఘటన పూర్తి వివరాలు చెప్పండి. చిత్తూరు జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు వేగం పెంచడం జరిగింది. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి పక్కా ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు అటవీ శాఖ అధికారులు గడిచిన వారం రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రం కూంబింగ్ కు వెళ్ళినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం రావడంతో ఈ రోజు ఉదయం ఒక 2 ప్రాంతాల నుంచి బాక్రాపేట ఘాట్ రోడ్ లో నుంచి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి మరో తిప్ప నుంచి ఆ సరుకు రవాణా చేస్తారన్నటువంటి పక్కా ఇన్ఫర్మేషన్ తో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదేవిధంగా అటవీ శాఖ అధికారులు రోజు ఉదయం దాడులు నిర్వహించడం జరిగింది. 2 వేరు బృందాలుగా వెళ్ళినటువంటి పోలీసులకి సుమారు 15 మంది ఎర్రచందనం స్మగ్లింగ్ పాల్పడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారు రవాణాకు సిద్ధం చేసినటువంటి 5 వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది. సుమారుగా 15 లక్షల రూపాయలు పైబడినటువంటి ఎర్రచందనం దొంగలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈసారి దొరికినటువంటి వాళ్ళలో తమిళనాడు చెందినటువంటి కూలీలతో పాటుగా రంగంపేట పరిసర ప్రాంతాలకు చెందినటువంటి స్థానికులు కూడా ఉండడంతో ఇది మరో కోణంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ సహకారం ఏం మేరకు ఉన్నటువంటి కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ డంపులు ఉన్నటువంటి విషయం మీద స్థానికంగా పట్టుకున్నటువంటి వారిని విచారిస్తున్నారు. మరోవైపు కీలకమైనటువంటి స్మగ్లర్లను కూడా చిత్తూరు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ రోజు అదుపులో తీసుకుని తెలుస్తుంది. అయితే వివరాలు పూర్తి స్థాయిలో తెలియాల్సింది. నిన్న బెంగళూరులో 2 రోజుల క్రితం బెంగళూరులో ఒక కీలకమైనటువంటి స్మగ్లర్ గయాదుని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అతను ఇచ్చినటువంటి సమాచారంతో మరొక 2 కీలకమైనటువంటి స్మగ్లర్లు కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ విస్తృతమైనటువంటి దాడులు నిర్వహించడం, బెంగళూరు అదేవిధంగా తమిళనాడుకు చెందినటువంటి స్మగ్లర్లు ఎవరైతే కీలకమైనటువంటి కింగ్పిన్స్ గా ఉన్నారో వారందరినీ ఏరివేసే క్రమంలో ఒక్కొక్కటే అందరినీ పట్టుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా అక్రమ రవాణా ఆగడం లేదు. గతంలో ఖర్చు చేసి ఉంచినటువంటి పోలీసులు దాడికి భయపడి ఎక్కడెక్కడో దాచి ఉంచినటువంటి ఎర్రచందనం రవాణా చేసే క్రమంలో పోలీసులు వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద అయితే ప్రతిరోజు కూడా ఈ శేషాచల ఫారెస్ట్ లో కనీసం అంటే 1 లక్ష రూపాయల విలువైనటువంటి ఎర్రచందనం దొరుకుతూనే ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా దాడులు చేపట్టడం జరిగింది. రాయలసీమ ఐజీ 10 రోజుల క్రితమే ఒక సమీక్ష నిర్వహించి దాదాపు 10 బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఈ మేరకు 10 బేస్ క్యాంపులు పూర్తి స్థాయిలో ఫుల్‌ఫ్లెడ్జ్‌గా ఏర్పాటు చేసిన తర్వాత అక్రమ రవాణాకు అడ్డుకట్టబడే అవకాశాలు అయితే కనిపిస్తుంది. థాంక్యూ మోహన్.